అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 46వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు ఏమైందనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. వేదములన్నీయును త్రిగుణముల కార్యములనే ప్రతిపాదించునని భగవానుడు అర్జునునితో ఇంతకు ముందు శ్లోకంలో తెలిపెను. 3 గుణముల కార్యరూపములైన సమస్త భోగములందును తత్ప్రాప్తి సాధనముల యందును ఆసక్తిని వీడమని తెలిపాను. ఇప్పుడు తత్ఫల స్వరూపమైన బ్రహ్మజ్ఞానము యొక్క మహాత్యమును తెలుపుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసుకుందాం. అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులో ఉన్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నొంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతే ప్రయోజనము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక పెద్ద జలాశయం, మహాజలాశయము అందుబాటులో ఉన్న వానికి చిన్న చిన్న జలాశయముల వద్దకు వెళ్ళడానికి అవసరం లేదు కదా. ఆల్రెడీ పెద్ద జలాశయం ఉంది. ఇంకా అలాంటప్పుడు చిన్న వాటి వలన ఆయనకి ఎలాంటి ఫలితము ఉండదు. అలాగే పరమాత్మ ప్రాప్తిని పొంది ఆ పరమానందమును అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదముల వల్ల కూడా అలాంటి ప్రయోజనమే. అంటే ఈ వేదముల వల్ల అలాంటి జ్ఞానికి ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్తున్నారన్నమాట. నమస్కారం.